చికెన్ పులావ్ అలా అడగగానే ఇలా చిటికలో చేసి ఇచ్చింది మా అమ్మ నాకు. మీరు కూడా చూసేయండి, నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. మందపాటి గంజు తీసుకొని కొద్దిగంత నెయ్యి, కొంచెం నూనె వేసుకొని సగం మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి అయితే ఫ్రెష్ తీసుకోండి. అందులోనే పుదీనా ఫుల్ గా కొత్తిమీర వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయిన వేయించుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ రక వేసుకొని మంచిగా అందులో ఉన్న మసాలా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలు బాగా పట్టేటట్టు మంచి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే ఒక 2 వేసింది. టమాటా వేసే వీడియో స్కిప్ అయిపోయింది. అందులోనే తగినంత కారము, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని అవి కూడా చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేటట్టు మళ్ళీ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మంచి చికెన్ ముక్కలు పట్టి ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత పెరుగు కూడా వేసుకొని దీన్ని కూడా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందైతే రైస్ అయితే మేము ముందే నానబెట్టి ఉంచుకున్నాము. నానబెట్టుకుంటే బాగా మంచిగా ఉంటుంది. ముందే దీంట్లో ఎసరు వేసుకోకూడదు. ఫస్ట్ రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మంచిగా మసాలా అందులో ఉన్నాయన్ని రైస్ పైన ఉడికేటప్పుడు పైనుంచి పుదీనా, కొత్తిమీర వేసుకొని అలాగే పైన నెయ్యి కూడా వేసి బిర్యానీ లాగా పైనుంచి దమ్ పెట్టేసి రోలు రొక్కలు బరువు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మూత పెట్టేసి దింపేసుకుని సరే. నెక్స్ట్ పులావ్ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపెడతా. బై బై.